హాయ్ అండి. అమ్మమ్మ నాయమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను పెసలు స్ప్రౌట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. నేనేం చేస్తానంటే ఇలా ఒక గిన్నెలో పెసలు తీసుకొని కడుగుతానండి. కడిగేసేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక 12 అవర్స్ అలా పెట్టేస్తాను. ఇట్లా 12 అవర్స్ తర్వాత ఇది తీసేసి ఓ పక్కన పెట్టేస్తానండి. నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు దోశలకిను ఇడ్లీకిను మినప్పప్పు బియ్యం అయి నానబెట్టి కడగకుండా పెట్టేశారు. వాళ్ళు అన్నారు, మేము రుబ్బేటప్పుడు కడుగుతాం కదా ఆంటీ అంటారు. మనం రుబ్బేటప్పుడు కడిగితే ఈ లోపల దాంట్లో ఉన్న మట్టి అంతా పీల్చుకుంటుంది కదమ్మా. అందుకని నేను ఫస్టే కడిగేసి పెడతానమాట. కడిగేసి పెడితే ఇప్పుడు అవి మనం దోశలకి ఇడ్లీలకి కనుక అయితే నేను ఈ నానబెట్టిన నీళ్లు సరిపోను నీళ్లు నానబెట్టేసి ఆ నీళ్ళతోటే నేను రుబ్బేస్తాను. ఇప్పుడు ఇదంటే స్ప్రౌట్స్ అంటే మనం నీళ్లు వంపేస్తాము, ఖచ్చితంగా నీళ్లు వంపుతాము, ఈ పారబోసేస్తాం. కానీ దేనికైనా మనం కడిగి పెట్టుకుంటే ఆ పీల్చుకునేది మట్టి అది పీల్చుకోకుండా ఉంటుంది కదా. హాయ్ అండి. నిన్న మనం పెసలు నానబెట్టాం కదా, ఈరోజు వాటిని కడిగేసుకొని వడేద్దామండి. కడగటం అంటే డస్ట్ అనే కాదండి, డస్ట్ ఉంటే పెద్ద హార్మ్ఫుల్ కాదు, కానీ కెమికల్స్ ఉంటాయని మనం మస్ట్గా కడుక్కోవాలండి. ఇప్పుడు కడిగేసినాక వీటిని వడేసుకోవాలన్నమాట. నన్ను ఇదివరకే ఎవరో ఒకళ్ళిద్దరు అడిగారండి, వడేయటం అంటే ఏంటి, ఎలా వడేయాలి ఏంటి మాకు తెలీదు అని, అందుకని చూపిస్తున్నాను. ఇవి నీళ్లు కొంచెం పోసి పైన అలా చిన్నగా తిప్పుతూ ఉంటే ఆ పెసలు గరిగింజల కిందకి వెళ్ళేసి పైకి మంచి పెసలు వస్తాయండి. గరిగింజలు అంటే అవి గట్టిగా ఉంటాయి అన్నమాట, నానవవి. పంటి కింద పడితే కనుక మనకి పన్ను ఊడిపోయినట్టు కటకటమని అసలు ఇరిటేటింగ్గా ఉంటుంది అన్నమాట. అందుకని అవి చిన్నగా తీసేయాలి. అవి ఇలా పైన తిప్పుతూ ఉంటే గరిగింజలు అడిగిపోతాయి కదా, ఈ పైన మన చేతిలోకి మంచి గింజలు వస్తాయి, అవి సపరేట్ చేసుకోవాలండి. నేను ఇదివరకు ఎప్పుడో ఈ మధ్య రీసెంట్గానే ఎవరింటికో వెళ్ళానండి మా ఫ్రెండ్స్కి. వాళ్ళు బియ్యం కడగకుండా ఎసట్లో పోసేస్తున్నారు, ఎసరు పోసి మీద పెట్టేస్తున్నారు. ఇదేంటమ్మా అంటే, నాకు ఆర్గానిక్వే కదా, మేము కడిగాల్సిన పని లేదు అంటారు. అసలు ఆర్గానిక్ అయినా ఏవైనా మనం కొనుక్కొచ్చుకునేవే కదండి. వాళ్ళు కెమికల్స్ వాడకుండా ఉండరు కదా. చీమలు ఈగలు దోమలు రాకుండా వాళ్ళు మస్ట్గా కెమికల్స్ వాడతారు. షాపులో చూడండి, అంత మెటీరియల్ ఉన్నా కూడా మనకి ఎక్కడన్నా చీమలు ఏమన్నా కనిపిస్తాయేమో, ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ వాడతారు. అదే మనకి ఇళ్లల్లో కనుక అంత మెటీరియల్ ఉండి మనం ఏదన్నా పార్టీలు చేసుకొని కొంచెం ఆదమరిచామంటే మనకి ఈగలు వస్తాయి, చీమలు వస్తాయా రావా మనకి, ఎందుకంటే మన కెమికల్స్ వాడం కనుక. మా చిన్నప్పుడైతే కనుక వడ్ల బస్తా తీసుకెళ్ళి మిల్లులో వేసి ఆడించుకొని మన బియ్యం మనం తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అంత సీన్ లేదు కదండి, అన్నీ కొనుక్కోవటమే కదా. అందుకని మనం మస్ట్గా కడుక్కొని చక్కగా వాడుకుంటే చాలా చాలా మంచిదండి. కడిగి వాడుకుంటే చివరికి వచ్చేటప్పటికి నానిన పెసలు తగ్గిపోతాయండి. అప్పుడు ఇవి చిన్నగా ఇలా వంపుకోవాలన్నమాట. అప్పుడు చేతికి రావయ్యి, మనం తిప్పి చేతిలోకి వేసుకుందామంటే రావన్నమాట. అప్పుడు ఇలా కొంచెం నీళ్లు పోసి చిన్నగా వాటిని వంపుకోవాలి. గబగబా వంపితే కాదండి, చిన్నగా ఊపుతూ వంపితే కనుక నానిన గింజలు ముందలకు వస్తాయి అన్నమాట. అయ్యో కిందకు వచ్చినాయి చూసారా గరిగింజలు. నేను మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ కొంచెం చిన్నగా ఊపుతూ వంపాలండి. చూడండి, ఇలా చిన్నగా ఊపుతూ వంపాలి. అది వడేయటం అంటే చిన్నగా ఊపుతూ వంపితే నానిన గింజలు చేతిలోకి వస్తాయి అన్నమాట. మళ్ళీ ఒకటి ఇది గరిగింజలు రాకుండా చూసుకోవాలండి. ఇంకా తగ్గిపోతాయండి. ఇంకా చాలు, ఇంకా ఇంట్లో వంపటం ఇంకా చాలు. ఇదిగో లోపల ఉంటే కనుక ఏదన్నా మంచి గింజలు ఇష్టమైతే ఓపికంటే కొంచెం అలా ఏరేసుకోవటం అండి. ఎలుతోటి ఏరేసి మన గిన్నెలో వేసేసుకోవటం. అదిగో నానిన గింజ తెలుస్తుంది కదా, అవి ఏరేసి ఎలుతోటి మన గిన్నెలో వేసేసుకొని సరిపోద్ది. లేదంటే మీరు పడేసినా సరిపోతుందండి, ఇట్ డజంట్ మ్యాటర్ దానికి. ఇదిగోనండి, నేను ఇట్లా డిష్ డ్రైనర్లో ఇది ఇట్లా వాటంగా ఇలా పెడతాను అనమాట. చిన్నగా చుక్క నీళ్ళు మొత్తం కారిపోద్ది. ఇది కూడా కొద్దిగా డ్రై అవ్వాలంటే మరీ ఎండిపోయినట్టు అట్లా కాదండి, జస్ట్ తడిపోవాలి. ఇక్కడ ఈ తడి లేకుండా ఉన్నప్పుడు కొంచెం 2-3 గంటలు అలా ఉంచితే మనకి ఆ తడి అంతా పోయిద్ది. అప్పుడు బాక్స్లో పెట్టి మూత పెడతాను. అది
హలో అండి, ఇదిగోనండి శుభ్రంగా డ్రై అయిపోయినాయండి. డ్రై అంటే ఎండలేదు, జస్ట్ తడిపోయిందనమాట. ఇలా పెట్టేసి మనం ఇదిగో అదిగో 4 గంటలు అయింది కదా మనం పెట్టి. ఇప్పుడు బాగుంది. అసలు ఎక్కడ తడి అన్నమాట లేదన్నమాట. ఇప్పుడు చక్కగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు బాక్స్లో పెట్టేసి మూత పెట్టి పెట్టేస్తాను. ఇలా పెట్టేసి మూత పెట్టేయటమేనండి. మూత పెట్టేసి నేను బేక్ ఓవెన్లో పెడతాను. రేపటికి చక్కగా మొలకలు వచ్చేస్తాయండి. ఇది మనం నిన్న వేసాం కదా, ఇప్పుడు 12 గంటలు ఉన్నాక తీసి కడిగి అన్నీ పెట్టేసి మళ్ళీ ఆరబెట్టి 4 గంటల నుంచి పెట్టాం కదా. రేపు ఇవాళకి 2వ రోజు, రేపటికి 3వ రోజు అవుద్ది. చక్కగా మొలకలు వచ్చేస్తాయి. ఇదిగో ఎక్కడన్నా ఒక దానికి కొద్ది బలమైన గింజ, మంచి గింజ ఉంటే ఇదిగోనండి మొలక వస్తుంది. రేపటికైతే అన్నిటికీ వచ్చేస్తాయండి. ఎల్లుండికి కొంచెం పొడవైతే కనుక ఇంకా వాడేసుకుంటే బాగుంటుంది. ఇదిగోనండి మొలక తెలుస్తుందా మీకు? ఇదిగో చిన్నగా మొలకలు వస్తున్నాయి అన్నమాట. వాళ్ళు 2వ రోజు కనుక మీకు అన్నిటికీ బాగా రావట్లేదు, తెలియట్లేదు. రేపటికి బాగా వస్తాయండి. 4వ రోజు కొంచెం పొడవైతే ఇంకా వాడేసుకోవచ్చు మనం. మరి 5 రోజుల దాకా ఉంచితే బాగా 2 గంటలు పొడుగవుతాయి అలా అనుకుంటే కనుక గింజ డ్రై అయిపోయి అంత టేస్టీగా ఉండదండి. 4వ రోజు తినటానికి బాగుంటుంది. మనకి ఉండాల్సిన ప్రోటీన్స్ అన్నీ, న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట అప్పుడు. హాయ్ అండి, వాళ్ళు ఇదిగోనండి స్ప్రౌట్స్. నేను ఇవాళ 3వ రోజుకి స్ప్రౌట్స్ వస్తాయి అన్నాను కదా. ఇదిగో ఆల్మోస్ట్ చాలా వచ్చేసినాయి. కాకపోతే రేపటికి ఇంకా బాగా గండుపు పైన ఉంటాయి. రేపు ఇంకా బాగా చూసుకోవచ్చు. ఇవాళ ఎలా ఉంటాయో చూపిద్దామని తీసాను. ఓకేనా? హలో అండి, ఇదిగోండి నెక్స్ట్ డేకి మా సీడ్స్ ఇలా వచ్చినాయి. పెసలు సీడ్స్ చక్కగా స్ప్రౌట్స్ నిన్నటికంటే ఇవాళకి ఇంకా బాగా వచ్చినాయండి. ఇంకా రేపటికి ఇంకా వస్తుంది కానీ ఇంకా ఇవాళే బట్ టేస్ట్గా ఉంటుందండి. రేపటికి ఇంకా గింజ డ్రై అవుతూ ఉంటుంది కదా, అంత టేస్ట్ ఉండదు, కొంచెం గలగల్లాడుతున్నట్టు ఉంటుంది. ఇవాళకి మాత్రం వాళ్ళు చక్కగా పర్ఫెక్ట్గా చక్కగా ఉందండి. అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటే. ఆల్మోస్ట్ గణుపు వచ్చినాయి అండి, గణుపు పైన అలా వచ్చినాయి. అసలు ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.